వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్ విత్ మీ చక్రవర్తి. ఏపీలో మంత్రులకు రెస్ట్ దొరకడం లేదట. అటు పాలన ఇటు పార్టీ కార్యక్రమాల్లో తలమునకలైపోయి రెప్పవాల్చే సమయమే దొరకడం లేదట. ఉన్న ఒత్తిడి చాలదన్నట్లు కలెక్టర్ల కాన్ఫరెన్స్ అంటేనే మంత్రులు హడలిపోతున్నారు. ఆ మీటింగుల్లో కూర్చోవాలంటేనే భయపడిపోతున్నారు. అలాగని వెళ్లకుండా ఉండలేక అమాత్యులు తెగ ఇబ్బంది పడిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో మంత్రుల పరిస్థితి మింగలేక కక్కలేకుండా ఉంది. ఓవైపు సుదీర్ఘంగా జరిగే రివ్యూలు, మరోవైపు పాలనాపరమైన సమీక్షలు, పర్యటనలతో ఉక్కిరివిక్కిరవుతున్నారు అమాత్యులు. పని భారంతో ఏమాత్రం విశ్రాంతి దొరకటం లేదని వారు వాపోతున్నారు. జిల్లాలో పర్యటనలు, నియోజకవర్గాల పనులు, శాఖాపరమైన సమీక్షలు, పార్టీ మీటింగులతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారట. కనీసం దేవుడి దర్శనానికో, ఫ్యామిలీతో అలా బయటకు వెళ్లడానికో అవకాశమే లేకుండా పోయిందని వాపోతున్నారు. కొత్త మంత్రుల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఇంకా వాళ్లు పూర్తిగా అలవాటు కాకపోవడంతో ఈ పని ఒత్తిడితో బెంబేలెత్తిపోతున్నారు. మంత్రి పదవి వచ్చిందన్న ఆనందం ఆవిరైపోయేలా ఒక్కోసారి ఒత్తిడి ఉంటోందని గుసగుసలాడుతున్నారు. ఆడుతూ పాడుతూ పనిచేస్తే కుదిరేలా లేదని వాళ్లకి ప్రాక్టికల్ గా తెలిసొచ్చింది. ముఖ్యంగా సీఎంతో రివ్యూలు, కేబినెట్ మీటింగ్ల వంటి వాటికే ఎక్కువగా సమయం గడిచిపోతోందని అంటున్నారు. ఇక కలెక్టర్ల కాన్ఫరెన్స్లంటే మాత్రం మంత్రులు భయపడిపోతున్నారు. కనీసం కదలటానికి లేకుండా రోజుకి 12 నుంచి 14 గంటలు జరిగే ఈ మీటింగ్ అంటేనే నేతలు గజగజలాడిపోతున్నారట. ఇప్పుడు ఈ కలెక్టర్ల కాన్ఫరెన్సులతో పాటు వెంటనే మహానాడు కూడా ఉండటంతో కాలంతో పరిగెత్తాల్సి వస్తోంది. కలెక్టర్ల కాన్ఫరెన్స్ ఇప్పటికే 3 సార్లు వాయిదా పడి 25, 26 తేదీలకు ఫిక్స్ అయింది. 27 నుంచి విశాఖలో 3 రోజుల పాటు మహానాడు ఉంటుంది. ఇప్పటిదాకా జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ ఏదీ షెడ్యూల్ ప్రకారం పూర్తవలేదు. ఉదయం 9 లేదా 10 గంటలకు మొదలై సుదీర్ఘంగా సాగుతుంది. దీంతో ఎజెండా పూర్తయ్యేసరికి రాత్రి 10, 11 అవుతుంది. ఇలా 2 రోజుల పాటు సుదీర్ఘంగా జరిగే మీటింగ్ తమకు పెద్ద పనిష్మెంటేనన్న భావనతో కొందరు మంత్రులున్నారు. సుదీర్ఘ ప్రసంగాలు, ఆచరణ సాధ్యం కాని లక్ష్యాలపై రిపోర్టులు తప్ప వాస్తవాలకు దగ్గరగా కలెక్టర్ల సమావేశం ఉండటం లేదని వారు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు 2 రోజుల పాటు ఈ మీటింగ్, అది కాగానే మహానాడు సమావేశం అంటే తమ పని అయిపోతుందని వారు కుసకుసలాడుతున్నారు. మంత్రి పదవి వచ్చాక హోదాతో పాటు బాధ్యతలు పెరిగాయని, ఏమాత్రం తేడా వచ్చినా సీఎం నేరుగా లైన్లోకి వచ్చేస్తారని అమాత్యులు అంటున్నారు. 13 జిల్లాల చిన్న రాష్ట్రమైనా పని విషయంలో మాత్రం ఉమ్మడి రాష్ట్రం కంటే ఎక్కువగా ఒత్తిడి ఉంటోందని కొందరు అభిప్రాయపడుతున్నారు. మహానాడనేది పార్టీ పండగ కార్యక్రమం అని, దానికి కూడా ఒక సమీక్షలాగా వచ్చి కూర్చోలేమని అంటున్నారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్ కి మహానాడుకు కాస్త గ్యాప్ ఇచ్చి ఉంటే బాగుండేదని అంటున్నారు. ఏది ఏమైనా ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నామన్న మాటే కానీ తమకు కాస్త కూడా రెస్ట్ దొరకటం లేదని ఉసూరుమంటున్నారు. ఈ మాట బయటికి వినిపిస్తే పదవులు వదిలేసి ఇంటి పట్టున రెస్ట్ తీసుకోమని అంటారని, ఏ మీటింగ్ పెట్టినా సైలెంట్ గా వెళ్లి కూర్చుంటున్నారు.